అమాయకులే అతగాడి టార్గెట్. ప్లాన్ వేశాడంటే ఎలాంటి వాళ్ళైనా ఇట్టే వలలో పడాల్సిందే. చిట్టీల పేరుతో ఒక్కొక్కరి వద్ద లక్షల్లో వసూలు చేశాడు. ఆఖరుకు ఆ సొమ్ముతో ఉడాయించాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన చిట్టీల పుల్లయ్య కేసులో నిందితుణ్ణి కటకటాల్లోకి పంపించారు పోలీసులు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడిన పుల్లయ్యను బెంగళూరులో అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లోని మధురానగర్, ఎస్ఆర్ నగర్లో చిట్టీల పేరుతో పుల్లయ్య భారీగా వసూలుకు పాల్పడ్డాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా అతగాడిపై ఆరోపణలున్నాయి. వసూలు చేసిన డబ్బుతో పుల్లయ్య గత నెల 27న పరారయ్యాడు. దీంతో బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసును ఫైల్ చేసుకున్న పోలీసులు పుల్లయ్య కోసం ప్రత్యేక బృందాలతో సెర్చింగ్ చేపట్టారు. ఎట్టకేలకు పుల్లయ్య బెంగళూరులో పోలీసులకు చిక్కాడు. చిట్టీల పేరుతో కొన్ని 100 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు పుల్లయ్య. అమాయకుల వద్ద ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బుతో పారిపోయాడు. పుల్లయ్యను పట్టుకునేందుకు సిసిఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీలోని అతడి స్వగ్రామంతో పాటు అన్ని చోట్ల గాలించారు. బెంగళూరులో అజ్ఞాత ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఉంటున్న పుల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆఖరికి 100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య పోలీసులకు చిక్కాడు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. దీంతో తమ డబ్బు తమకి ఇప్పించాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నగరానికి వలస వచ్చిన పుల్లయ్య కూలీగా జీవితం ప్రారంభించాడు. చిట్టీల వ్యాపారంలోకి దిగి అధిక వడ్డీ ఆశ చూపించాడు. అనంతరం జిల్లా గుత్తి సమీపంలోని చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య తన స్వగ్రామంలోని చిట్టీల వ్యాపారం చేసి పలువురిని మోసం చేశాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చిన ఇతగాడు వీకేగూడ దాసారం బస్తీలో చిన్న గుడిసె వేసుకుని జీవిస్తున్నాడు. కుమారుడు రామాంజనేయులు తాపీ మేస్త్రిగా, పుల్లయ్య తాపీ పనిలో కూలీగా పరిచయాలు పెంచుకున్నాడు. 15 ఏళ్ల క్రితం చిట్టీల వ్యాపారం ప్రారంభించిన ఇతగాడు ఏకంగా బిల్డర్లకు ఫైనాన్స్ కూడా చేశాడు. పశ్చిమ మండలంలోని ఎస్ఆర్ నగర్, బల్కంపేట, బీకేగూడ, సనత్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 500 నుండి ఇతడికి ఖాతాదారులుగా మారారంటే ఇతగాడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 5 లక్షల నుంచి కోటి వరకు విలువైన చిట్టీలేశాడు. ఎప్పటికప్పుడు ఆ చెల్లింపులు చేస్తూ అందరికీ దగ్గరగా నమ్మకం సంపాదించుకున్నాడు పుల్లయ్య. ఆపై ఆ మొత్తాలు సైతం తన వద్దే ఉంచుకుని వడ్డీలు తీసుకునేలాగా చేశాడు. ఇలా దాదాపు 100 కోట్ల వరకు కాజేసిన ఇతగాడు గత నెల కుటుంబంతో సహా పారిపోయాడు. ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఆర్ నగర్లో నమోదైన కేసును ఈ విభాగానికి బదిలీ చేశారు. ముమ్మరంగా గాలించిన పోలీసులు పుల్లయ్యను బెంగళూరులో పట్టుకున్నారు. ఈ కేసులో అతడి భార్య, కుమారుడు సైతం నిందితులుగా ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు. కాజేసిన సొమ్మును పుల్లయ్య ఎక్కడకు మళ్లించాడన్న దానిపై వివరాలు ఆరా తీస్తున్నారు.